స్వామిశనం స్వామీశనవైప మన త్రిబులెస్కి వెళ్ళారు ప్రేక్షకులందరికీ నమస్కారం. రేపు మనకు అమావాస్య గ్రహణము మంగళవారం కలిసి వచ్చింది. ఈ సమయంలో ఏం చేయాలంటే మనకు శత్రువర్గాలు ప్రాబ్లం ఉన్నా, శత్రు దోషాలు వాళ్ళు ఉన్నా, మనకి ఇంట్లో గొడవలు అవుతున్నా, భార్యాభర్తలు గొడవలు అవుతున్నా, ఇంట్లో అత్తమామలు గొడవలు అవుతున్నా, ఏదో విధంగా అందరికి గొడవల పరంగా ఏదో పరంగా సమాజంలో ఏదో పరంగా మన శత్రుపరంగా చూసి మన పక్కకుండే శత్రువర్గం మిత్రులుగా మారి మన శత్రువర్గము ఎన్నో విధాలు డిస్టర్బ్ చేసి మనల్ని ముంచడానికి ప్రయత్నం చేసే చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పుట్టారు కాబట్టి తేలు పరంగా పుడితే ఖచ్చితంగా పుట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంత మంచిగా ఉన్నా అది అలానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల, మనతో ఫ్రెండ్లీగా ఉండి మనల్ని మోసం చేసి మనల్ని ముంచే వాళ్ళు ఉంటారు. తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టే వాళ్ళు కూడా దూరం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి సిస్టంలో ఎంత పెద్ద శత్రువులు ఎవరున్నా కూడా రేపు మంగళవారం రోజు రేపు మంగళవారం అమావాస్య సిస్టమ్ ఉన్నది కాబట్టి ఆ రోజు రాగి చెట్టు దగ్గర ఒక గ్లాస్లో పెరుగు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసేసి దాన్ని మంచిగా కలిపేసి రాగి చెట్టు దగ్గర పెట్టండి. అవసరమైతే ఒక పూజపాత్ర మీద వారి పేర్లు రాసి కూడా అందులో పెట్టి మీరు పెట్టేయచ్చు. ఏదైనా శత్రువర్గం ఎదురు వాళ్ళు సైలెంట్ అయిపోతారు అన్నమాట. రాగి చెట్టు దగ్గర గ్లాసులో పెరుగులో పసుపు వేసి పెట్టేయండి, అందుకు కూడా బాగుంటుంది. అక్కడ స్వామి చేసిన వైపు